పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే జై పట్టిన జెండా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వీర్ లైలన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వీర్ లైలన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండల్ చల్లూరు గ్రామంలో మరి గ్రామ సర్పంచ్ భీమగాని రూపా బాలనరసింహ గారు మనతో పాటు ఉన్నారు, ఉప సర్పంచ్ గారు. సో ఈనాడు ఆ గ్రామంలో సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నాయి, ప్రజా అభిప్రాయ సేకరణ చేయడానికి నాడు డిసిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు చల్లూరు గ్రామానికి రావడం జరిగింది. సో ఈనాడు ప్రభుత్వ బీర్లయ్య డిసిసి అధ్యక్షుడు, అదే విధంగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకు చెప్పిందే మాటగా ఈనాడు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రతి హామీని నెరవేరుస్తూ ఈనాడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామాన ఎక్కడికి వెళ్ళినా ఈనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇందిరమిల్లులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సీఎం రిలీఫ్ ఫండ్స్, కళ్యాణ లక్ష్మి, కొత్త రేషన్ కార్డ్స్, గృహజ్యోతి, మహిళలకు ఈనాడు వడ్డీ లేని రుణాలు, ఎల్ఓసి, అదేవిధంగా ఈనాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ మహిళలకి ఈనాడు ప్రతి గ్రామాలలో మహిళా భవనాలను శాంక్షన్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. సో ఈనాడు గ్రామ సర్పంచ్ రూపా బాలనరసింహ గారి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలు ఎట్లా జరుగుతున్నాయి వారి మాటల్లో తెలుసుకున్నాం. సర్పంచ్ గారు నమస్కారం అండి. సర్పంచ్ ఎట్లా జరుగుతున్నాయని ఈనాడు 6 నెలలుగా మీరు ఈనాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. సో ప్రజలకు ముందుగా ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా బాగా పనులు అవుతున్నాయి. మా బీర్ల ఐలన్న ఎమ్మెల్యే గారు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చాలా బాగా చేస్తున్నారు. మా ఊరికి ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గడపకు చేరాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాము. సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ మహిళలకు చాలా పెద్దపీట వేస్తున్నారని. చల్లూరు గ్రామంలో ఈనాడు చాలా మంది నిరుపేదలు ఇల్లు కట్టుకుంటున్నారు, మీకు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మీ అభిప్రాయం ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు కూడా ఇల్లు అప్పుడు వర్షాకాలంలో వర్షం పడి కూలిపోతే అప్పుడే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. వస్తే మాకు కూడా మన ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారి నుండి దరఖాస్తు చేసుకుంటే ఆయనను ఇట్లా ఈ కూలిపోయింది సారు మాకు ఇల్లు లేదంటే ఆయన శాంక్షన్ చేయించున్నాను. చెప్పగానే ఇట్లా స్పందించి మరి మీకు ఇల్లు శాంక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? కృతజ్ఞత తెలుపుతాను, ధన్యవాదాలు, కృతజ్ఞత చెప్తాను. గతంలో ఎట్లా ఇబ్బంది పడ్డారు? వర్షాకాలంలో గానీ, ఆ ఇల్లు పెంకుటిల్లు ఉన్నప్పుడు గానీ, బంధువులు వచ్చినప్పుడు గానీ ఎట్లా ఉంటుండే ఇబ్బందులు మీకు? మన మురికి నీరు, వర్షం పడ్డ నీరు మా ఇంట్లోకి వచ్చి మొత్తం అక్కడ మాకు పవర్ లూమ్స్ ఉండే, ఆ కరెంటు వైర్లు కట్ అవ్వడు, అది ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందని మరి కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన, నిరుపేదలకి సంక్షేమ పథకాల్లో ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, కొత్త రేషన్ కార్డులు, గృహజ్యోతి 200 యూనిట్స్ ఫ్రీ కరెంటు, ఎట్లా ఉంది దీనిపైన? మాకు గృహజ్యోతి వర్తిస్తుంది, కరెంట్ బిల్ మాపు అవుతుంది. మళ్ళా మాకు అగ్రికల్చర్ ఉంది 1 ఎకరంన్నర. అయితే మాకు సన్నోడ్లు 2024-25 సంవత్సరం మన తెలంగాణ సోన ఓట్లు పెట్టినా దానికి సబ్సిడీ కూడా వచ్చింది. 30 క్వింటాల్ అయితే 15,000 రూపాయలు వచ్చింది, క్వింటాల్కి 500 చొప్పున. మరి రైతులకి ఈ విధంగా సహాయం చేయడం కానీ, గుర్తించడం, పేద రైతులకి ఈనాడు అన్నదాతలకి, ఈనాడు బార్డర్లో ఉండే సైనికుడు కూడా రైతైనా కష్టపడితేనే అన్నం తింటారు. సో ఇట్లా ప్రభుత్వం గుర్తించి మీకు ఇట్లా బోనస్ ఇవ్వడం కానీ, రైతు భరోసా కార్యక్రమాలు చెప్పడం, రైతు రుణమాఫీ చేయడం ఎట్లా చూస్తున్నారు? ఆ రైతు రుణమాఫీ, రైతు భరోసా మాకు చాలా సంతోషంగా ఉంది. దేశానికి రైతు అన్నం పెడతాడు, జై కిసాన్. మళ్ళా మన మన దేశాన్ని కూడా కాపాడుతారు కదా, వాళ్ళు కూడా మనకు దేశానికి అవసరం కాబట్టి సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు చాలా సంతోషంగా ఉన్నాయి. గ్రామ సర్పంచ్ రూపా బాలనరసింహ గారు, వార్డు మెంబర్, ఉప సర్పంచ్, వీళ్ళందరూ గ్రామం కోసం ఎట్లా సమిష్టిగా పనిచేస్తున్నారు? ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ వీళ్ళంతా సమిష్టిగా పనిచేసి చాలా పనులు చేస్తున్నారండి, అభివృద్ధి పనులు చేస్తారు. మరి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడిగా సంక్షేమ పథకాల్లో మరి ఈనాడు మీకు రైతు భరోసా కార్యక్రమాలు, రైతు రుణమాఫీ జరిగింది. మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లయ్యకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాను. పేద ప్రజలకు ఇట్లా ఇల్లులు ఇవ్వడం గానీ ఎట్లా అనిపిస్తుంది, మీరేం చెప్పాలనుకుంటున్నారు?
మా బీల్రేల ఎమ్మెల్యే వచ్చిండు, చాలా మంచిగా ఉంది. ఇందిరా మిల్లు అయితే మాకు ఎన్ని రోజుల కోరిక ఇల్లు కావాలని, ఆయన దయ వల్ల మనకి ఇల్లు వచ్చింది, చాలా సంతోషం. మా సర్పంచ్ గారు రూప గారు మాకు కూడా చాలా సహకారంతో అన్ని బిల్లులు వచ్చేటట్టుగా సహకారం చేసిరు. ఎంతో బాధపడ్డా నేను ఇల్లు గురించి. ఇల్లు అయితే బరాబరి నాకు వచ్చింది ఆయన దయ వల్ల, చాలా కృతజ్ఞత. పేద ప్రజలకు ఇట్లా ఇవ్వడము, గత 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీతో నోట్లు వేయించుకున్నారు, వాళ్ళు డెవలప్ అయినారు కానీ పేద ప్రజలను ఆదుకోలేదు ఎక్కడ. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? సన్న బియ్యము, గృహజ్యోతి ఇవ్వడము, మీకు ఆధార్ కార్డు ప్రయాణము, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, మిమ్మల్ని డెవలప్మెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. మీ అభిప్రాయం ఎట్లా ఉంది నాడు? చాలా మంచిగా ఉంది, చెప్పనీకి రాదు నాకు. ఇక ఇందిరా మిల్లు నాకు ఒక వరము, నాకు వాళ్ళు ఇచ్చిర్రు ఇల్లు. ఆయన దేవాల నాకు ఇంత గూడు కలిగింది అనుకుంటున్నా. నాకైతే కొడుకులు లేరు, ఆయన సహకరించి ఇల్లు ఇవ్వడం చాలా నమస్కారాలు వాళ్ళకు. కాకపోతే మహిళా సంఘాల దాంట్లో ఉన్నా నేను, మహిళా సంఘాల దాంట్లో సహకరించిరు వాళ్ళందరూ. నాకు ఒక 2 లక్షల సాయం చేసింది మహిళా సంఘం తరపు నుంచి, అది కూడా నాకు ఇల్లు సహకారం అందింది. మళ్ళీ ఇప్పుడు మాకు సంఘానికి 20 లక్షల లోన్ వస్తుంది, అది కూడా కొంచెం సహకరించుకొని తీసుకొని, అది కూడా మంచి సాయం. అది గరీబోళ్ళకైతే చాలా చాలా సాయం అది. మహిళా సంఘాల తరపున బయట పోతే మాకు రూపాయి వడ్డీ ఉంటుంది, జాగలేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఏడిపోయినా ఒక రూపాయి కూడా ఇవ్వనంటారు. మాకు ఏ తరపున నమ్మి కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వమంటే కూడా నమ్మ ఇస్తలేదు. నా తరపున ఇప్పుడు మహిళా సంఘాల తరపున అది వచ్చేప్పటికే నాకు చాలా సాయం అయింది, 5 లక్షల సాయం ఇప్పుడు చాలా తరపున. ఇప్పుడు అంతప్పటికనే ఈ గూడు ఒకటి జరిగింది. చాలా సన్న బియ్యం అయితే మా వంటలకు జాగలేని వాళ్ళకు తినాలంటే చాలా కోరిక కదా, మరి అది కూడా చాలా సాయం అందినట్టే కదా అలా దేవాల. ఇప్పుడు గతంలో కరెంట్ బిల్లు కట్టలేక కరెంట్ మీటర్లు కట్ చేసిపోతా ఉండే, దీపాలు పెట్టుకొని ఉంటున్నారు జనాలు. 500 ఎందుకు కూరగాయలకు అవసరం వస్తాయి అని చెప్పేసి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు అప్పుడైతే ఇప్పుడు ఈయన వచ్చినాక ఫ్రీ కరెంట్ పెట్టినాక ఒక్కొక్క నెల బిల్లు కట్టకుండా కూడా ఒకసారి 500, 400 ఇట్లా బిల్లు కట్టకుండా చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు ఈయన వచ్చిన సంవత్సరం నుంచి బిల్లు కట్టకుండా అదే 500 మాకు కూరగాయలకు అవసరం వస్తున్నాయి. చాలా పుణ్యం కట్టుకున్నాడనే మాకు అది. ఓకే, మరి ఇప్పుడు మీ గ్రామంలో ఇంకా 2వ విడత ఇందిరా మిల్లు రావడానికి మీ సర్పంచ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎందుకంటే మీకే కాదు ఇంకా పేదవారికి పెంకుటి లేని గ్రామం చూడాలనుకుంటున్నారు అందరూ. సో వాళ్ళకి ఏం చెప్పాలి? రూప గారు కూడా మాకు సాయం చేయాలి, ఎంత పరిస్థితుల్లో లేని వాళ్ళకు గురించి ఆమె సహకారం చేయాలని కోరుతున్నా. ఆ వీళ్ళకు కూడా చాలా వరకు సాయం చేయాలని కోరుతున్నా. లేని వాళ్ళకు ఇల్లు లేని వరకు ఇల్లు కలిపి ఎంత సంతోషం కదా. ఎన్ని ఏళ్ల నుంచి గూడు కావాలని అనుకున్న చాలా మంది ఉన్నారు, పైసలకు ఇబ్బంది చాలా మంది ఉన్నారు. అసంటోళ్ళకి సాయం చేసి ఇట్లా రోడ్లు సౌకర్యంగానే, ఇట్లా నల్ల గురించి గానీ, మోరీలో గానీ ఇట్లా మా ఊరికి చాలా సహకరించి చాలా సంతోషం. మా రూప గారికి వచ్చినప్పుడు కూడా చాలా మంచిగా చేస్తుంది. ఒక ఆడబిడ్డగా, అమ్మగా, అక్కగా, చెల్లెగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, బీలకి ఏం దీవెనలు ఇస్తా ఉన్నారు? మరి వాళ్ళు ఎల్లకాలం మళ్ళా రావాలా, మా ఊరికి సహకారం అందాలా, మాకు చాలా వరకు అందాలా. గరీబోళ్లకు ఆయన ఉంటే మాకు కూడా మంచిగా. ఈనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? మాకైతే మంచిగా అనిపిస్తుంది సార్. మాకు ఇల్లు వచ్చినందుకైతే సంతోషం ఉంది. ఇప్పుడు అన్నిటికీ బాగానే సన్న బియ్యం ఇస్తారు, మంచిగా అనిపిస్తుంది. అందరికి ఇది లబ్ధి పొందాలని చూస్తున్నాం సార్. మేము గతంలో ఎట్లా ఇబ్బంది పడ్డారమ్మా మీరు? ఇల్లు లేకపోవడంతో, పెంకుటిల్లు ఉండడం, వర్షాలు పడడం, ఎట్లా ఉండే అప్పుడు ఇబ్బందులు? అన్ని గిన్నెలు పెట్టుకో, అన్ని తాటిపట్లు అన్ని కప్పుకొనుడు, అంత ఇబ్బందిగా ఉన్నాం సార్. ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు సంతోషం ఉంది. సన్న బియ్యం అవన్నీ మంచిగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు గత ప్రభుత్వ పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి తేడాలు ఎట్లా ఉన్నాయమ్మా? ఇదే మంచిగా అనిపిస్తుంది సార్. అప్పుడు అట్లా అనిపించలేదు, ఇదైతే మంచిగా అనిపిస్తుంది. మాకు వచ్చినందుకైతే సంతోషం అనిపిస్తుంది. అప్పుడు గృహజ్యోతి మీకు అప్పుడు లేకుండే, కరెంట్ బిల్ కట్టాలంటే ఎట్లా ఉంటుండే? అప్పుడు బాధ ఉండేది సార్ కరెంట్ బిల్లు. ఇట్లా ఇప్పుడు కరెంట్ బిల్లు అవన్నీ ఏం లేదు కదా, జర మంచిగా అనిపిస్తుంది సార్. మరి అప్పుడు రేషన్ షాప్ లో దొడ్డు బియ్యం వస్తా ఉన్నాయి, ఇప్పుడు సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇప్పుడు తింటున్నాం సార్. అప్పుడు వండుకొని తినలేదు, అమ్ముకోరు. ఇప్పుడు అయితే వచ్చినందుకు వండుకొని తింటున్నాం మేము. అప్పుడు అంటే వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళు పండించుకొని తినేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో భూమి వ్యవసాయం లేనటువంటి వాళ్ళు క్వింటాల్కు 4,000, 5,000 కొనాల్సి వస్తుండే. అప్పుడు ఎట్లా ఉంటుంది? మీరు కొనేటువంటి పరిస్థితి ఉంటే కొనాలంటే కొనలేదు సార్. ఇక మేము ఇవే తినేది, ఇక కష్టమో నిష్టమో అవే తినేది. అదే సార్. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలనేటటువంటి సంకల్పానికి ఈనాడు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తాను. సో రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, మంచిగా అనిపిస్తుంది. అన్నిటికీ అన్ని పంపుతుండు కదా ఆయన మంచిగా ఉంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది సార్. అంతే సార్. ఈనాడు మరి మీకు ఇందిరా మిల్లు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి, గృహజ్యోతి, ఫ్రీ కరెంట్, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రీ బస్ కార్యక్రమాలు, ఆధార్ కార్డు ప్రయాణం. మరి మీ ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారికి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? అన్నిటికీ నమస్కారం. ఆయనే అన్ని మా ఊళ్ళకు మంచిగా చేసారు, మా ఊరు ప్రజలు కూడా బాగానే చేశారు నా గురించి. అన్నిటికీ నమస్కారం. మరి మీ గ్రామ సర్పంచ్ భీమా గారు, రూపా బాల నరసింహ గారు ఎట్లా చేస్తున్నారు గ్రామంలో?
మాకు వాళ్ళు మంచిగా చేస్తారు సార్, ఏదైనా ఆదుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఇది ఆపత వచ్చిందంటే వాళ్ళిద్దరు వస్తారు, నిలబడతారు. ఉప సర్పంచ్ కూడా అట్లే, వార్డు నెంబర్లు అట్లే, ఎవరైనా సరే మాకు ఆపద వచ్చిందంటే వచ్చి నిలబడతారు, ఆదుకుంటారు సార్. నన్ను అయితే మంచిగా చూసుకుంటారు. మన ఇల్లు వచ్చినాకనైతే మాకు మంచిగానే ఉన్నది. గతంలో ఎట్లా ఉండే మరి మీకు ఇబ్బందులు? గతంలో ఈ గుణ పెంక ఇల్లు ఉండే మీద కాగితాలు కప్పుకునేది కవర్, ఇక దాని వల్ల బాగా ఇబ్బంది పడ్డాం మేము. మరి అప్పుడు గొంగుడి సుంట ఇచ్చిన ఇల్లు ఏమైంది? అంటే అందరికి ఇచ్చినా అన్నది పేద ఆమె ఇయ్యాలి, ఏమి ఇయ్యలేదు ఆమె నాకు. ఇచ్చినా అని చెప్తుంది. మరి చల్లూరు గ్రామంలో ఎన్ని ఇల్లులు వచ్చినాయి మీకు ఇక్కడ? ఆమె ఉన్నప్పుడా ఒక్కటి కూడా రాలే. ఒక్కటి కూడా రాలేదు. సో మిమ్మల్ని ఓన్లీ ఓటు బ్యాంక్ లాగానే వాడుకున్నారు అయితే మీరు. ఆమె అట్లనే ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది? చెప్పిన మాట నెరవేరుస్తున్నారా వీళ్ళు? బియ్యం అయితే సన్నవి మంచిగానే ఉన్నాయి, కానీ ఉంటున్నప్పుడు దొడ్డుగానే ఉండే బియ్యం అంతా ముందుకు. ఇప్పుడు గృహజ్యోతి మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా అండి? ఫ్రీ కరెంట్. చల్లూరు గ్రామంలో ఈనాడు మహిళా సంఘాల ద్వారా వచ్చేటటువంటి రుణాలు మహిళలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి? ఈనాడు స్వతహాగా మహిళలు సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా కృషి చేస్తూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేటటువంటి సంకల్పంతో ఈనాడు నిదర్శనంగా గ్రామాల్లో ఎట్లా జరుగుతున్నాయి, ఆ మహిళలు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు ఈ మహిళా సంఘాల ద్వారా వారి మాటల్లో తెలుసుకుని చెప్పండి అమ్మ, ఎట్లా ఉంది ఈనాడు ఈ మహిళా సంఘాల ద్వారా వచ్చే డబ్బులతో మహిళలు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాది గ్రామం చల్లూరు వచ్చేసి, మా గ్రామంలో 32 మహిళా సంఘాలు ఉన్నాయి. అందులో మాకు లోన్లు బాగానే ఇస్తున్నారు. ఆ లోన్లు తీసుకొని మేము అందులో లోన్లు తీసుకొని కిరాణా షాప్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, మొగ్గాలు, పద్మశాల మొగ్గాలు, పిండి గిర్నీలు పెట్టుకొని చాలా మంది బాగుపడుతున్నారు. దాంట్లో ఇప్పటి వరకు అయితే సంఘాలలో లోన్లు తీసుకున్న వాళ్ళు మాత్రం సంఘాలతో బాగుపడుతున్నాము. మీకు ఎట్లా ఉపయోగపడుతుందండి? ఏ విధంగా ఏం స్టార్ట్ చేసుకున్నారు మీరు? కిరాణా షాప్ స్టార్ట్ చేశాము, దాన్ని రన్నింగ్ చేస్తున్నాము. దాంతో పాటు ఎదుగుదల ఉంది మాది. బయట తీసుకుంటే డబ్బులు ఎట్లా ఉంటది? సో మహిళా సంఘం ద్వారా ఎట్లుందండి మీకు బెనిఫిట్? బయట తీసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చేసి 2% ఉంటది. దీంట్లో అయితే మంత్లీ పే చేసుకుంటాము, ఈజీగా ఉంటది. 1% 75% పడుతుంది. నాకు బయట తెచ్చుకుంటే అప్పు ఉంది అన్నట్టుగా భయం ఉంటది. దీంట్లో తెచ్చుకుంటే మంత్లీ పే చేసుకుంటాం కనుక మాకు భయం అనేది ఉండదు దీంట్లో లోన్ తీసుకుంటే. ప్రతి గ్రూప్ కి ఎంత డివైడ్ అవుతా, ఎంత వస్తున్నాయి మీకు ఆ మహిళా సంఘాలకి అమౌంట్ ప్రభుత్వం? బ్యాంక్ లోన్ వచ్చేసి 20 lakhs ఇస్తారండి. సంఘ బంధాలు శ్రేణిధిలో పర్సన్ కి 1 lakh ఇస్తారు. తీసుకొని మంత్లీ పే చేసుకుంటాం మేము. బాగానే ఉంది. ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వం సహకరించడం కానీ, మహిళలకి పెద్దపీట వేస్తూ అన్నిటికీ ఈనాడు సపోర్ట్ చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఎట్లా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఈనాడు సంక్షేమ పథకాల్లో మహిళలకి ఈనాడు ఫ్రీ బస్ జర్నీ, ఆధార్ జర్నీ చేయడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం, గృహజ్యోతిలో 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇవ్వడం ఎట్లా ఉపయోగపడుతున్నాయి మీకు? అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నామండి మేము. బాగానే ఉన్నది. మరి మీ గ్రామ సర్పంచ్ రూపా బాలనరసింహ గారు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం, మహిళా మీటింగ్లు ఎట్లా సహకరిస్తున్నారు? పర్వాలేదండి, అన్ని విషయాలలో బాగానే సహకరిస్తున్నారు. గత 10 సంవత్సరాలకి ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉందండి? ఎట్లా చూస్తాను? చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు ఇల్లు గాని ఎలాంటి పనులు కాలేదు. అక్కడ మన రాజపేట నుండి ఇక్కడికి గుట్టకెళ్తుంటే వంతెన గాని అలాంటి అన్ని పనులు ఎప్పుడు ఈ విధంగా కాలేదు. ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయి. మన ఐలన్న ఏ పని మేము ఇది కావాలి అంటే అది ఖచ్చితంగా ఆయన సహకారంతో మేము చేయగలుగుతున్నాము. రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి మేము ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి వాళ్ళు గతంలో ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఈనాడు మీరు గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళ సమస్యలు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారండి ఇందిరమ్మ ఇల్లు? చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు అంత ముందు రెంట్కుండి ఇల్లు లేక కొంచెం గుడిసెలు ఉండే వాళ్ళు కూడా ఉండేను. ఇప్పుడు ఇండ్లు చాలా మంచిగా వచ్చినాయని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈనాడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి. సో మహిళలు ఈనాడు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు సర్పంచ్ గా మీరు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు వాళ్ళు ఈనాడు వడ్డీ లేని రుణాలు రావడంతో? వడ్డీ లేని రుణాలు తీసుకొని కొంతవరకు వాళ్ళకు పనులు చేయడం జరుగుతుంది. బట్టల వ్యాపారం కానీ అలాంటి చిన్న చిన్న పనులు చేసుకొని చాలా లబ్ధి పొందుతున్నారు. చాలా సంతోషంగా కాంగ్రెస్ పాలనలో మీరు గ్రామ సభలు పెడతాం. సో గతంలో సమస్యలు మేము ఎందుకంటే రెగ్యులర్ గా గ్రామాలు విజిట్ చేస్తున్నప్పుడు సమస్యలు చెప్పింది
మరలా 2-3 గ్రామ సభలైనా అవి పరిష్కారం కాకపోయేది. సో ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి సమస్యలు చెప్పడం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, వాటి పరిష్కారం ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. మాకు వచ్చిన ప్రతి సమస్య ఇది ఉంది అని చెప్తే మేము పైకి తీసుకెళ్లడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా. ఓకే అండి. ఇప్పుడు మీ హయాంలో ఈనాడు సర్పంచ్ గా ప్రజలు గెలిపించుకున్నారు. సో ఈనాడు మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరా మిల్లులు వచ్చినాయి, రైతులకు రుణమాఫీ జరిగింది. ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారండి మీరు ఈనాడు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఇచ్చిన మాట తప్పకుండా అన్ని విధాల మన రైతు బంధు కానీ, ఇట్లా మహిళలకు పెట్రోల్ బంక్ లా నుంచి బస్సెస్ కానీ అన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈనాడు గ్రామంలో కార్యక్రమాలు, సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఎట్లా కొనసాగుతున్నాయండి? చాలా బాగా జరుగుతున్నాయి. ఓకే, రైట్. ముఖ్యంగా మరి ఇవన్నిటికీ మీ ఎమ్మెల్యే బీర్లా గారి సపోర్టు, అండదండలు ఎట్లా ఉన్నాయి చల్లూరు గ్రామానికి మీకు? ఖచ్చితంగా చాలా బాగున్నాయి. ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆమె మేడం సునీత ఉండే, ఆమె పట్టించుకోలేదు, ఊరికి కూడా రాకపోయేది. ఇప్పుడు మేము ఏ చిన్న సమస్య చెప్పినా మేము ఉన్నామని వస్తాడు బీర్లా అనేది. ఖచ్చితంగా మంచి సహకారం ఉంది మాకు. చాలా బాగా చూసాడు, బాగా చేస్తాడు. ఓకే, మీ పాలకవర్గం, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ మీటింగ్స్ కానీ గ్రామ పని ఎట్లా ఫోకస్ చేస్తున్నారు? మేమంతా కలిసి కష్టపడి పని చేస్తాము, అందరి సహకారంతోనే చేస్తాము. ఓకే, సో యాజ్ ఏ సర్పంచ్ గా రిజర్వేషన్ భాగంగా ఈనాడు మహిళలకు పెద్దపీట వేస్తూ రాజకీయ పరంగా ఈనాడు స్వాగతం పలకడం, యాజ్ ఏ సర్పంచ్ గా గెలిపించుకొని రాజకీయంలోకి తీసుకురావడంలో ముఖ్యంగా బాలనరసింహన్న గారికి కూడా మాకు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఈనాడు మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఈనాడు రాజకీయాల్లోకి తీసుకొచ్చి గ్రామంపై ఫోకస్ చేస్తూ అన్ని ఆ సమస్యలను తీర్చడానికి తను కూడా ఈనాడు తన సతీమణి గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో అన్నగారు చెప్పండి, ఈనాడు కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, చల్లూరు గ్రామం పైన మీ ఫోకస్ ఎట్లా ఉంది, మండలంలో ఎట్లా చూడాలనుకుంటున్నారు చల్లూరు గ్రామాన్ని? ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేము సర్పంచ్ కాకముందుకే బీర్లయ్య గారు మా గ్రామంపై దృష్టి పెట్టి ఎన్ఆర్జీఎస్సీ సీసీ రోడ్లు ఒక 50 lakhs, అదేవిధంగా గ్రామానికి 2 మోటార్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాకు హామీ ఇస్తూ, అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారం బీసీ మహిళ కావడంతో మా భార్యను సర్పంచ్గా పోటీ చేసి మహిళల సహకారంతో ఇప్పటి వరకు 6 నెలల్లో కనీసం 1 కోటి రూపాయల వర్క్ తీసుకొచ్చి అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంక ముందు కూడా అన్న సహకారంతో మా ఊరిని అన్ని రకాల అభివృద్ధి చెంది రాజాపేట మండలంలో కాకుండా జిల్లాలో మంచి పేరు తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్తున్నాను. ఓకే అండి, ఇచ్చిన గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు? ఎందుకంటే ఎన్నికలప్పుడు ప్రజలకు హామీలు ఇస్తూ ఉంటారు. సో వాటిని ఎట్లా నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు మీరు? మేము గెలిచి 6 నెలలు అవుతుంది కాబట్టి మాకు ఇంకా టైం ఉంది. అన్న సహకారంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వం అన్నదండలతోని బీర్లయ్య సహకారంతో మా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుకుంటూ ఉన్న బడ్జెట్ను ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ అన్ని హామీలు పూర్తి చేయడానికి అన్న సహకారంతో ఖచ్చితంగా మేము హామీ ఇస్తాం, ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలుపుతున్నాం. చెప్పండి, చల్లూరు గ్రామంలో ఉప సర్పంచ్ గా ఉన్నారు, కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ప్రజాస్పందన కార్యక్రమాలు, ఈ సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా జరుగుతున్నాయి? ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ మీరు అనునిత్యం ప్రజల మధ్యలో, గవర్నమెంట్ మధ్యలో వారధిగా ఉంటూ ప్రతి సమస్యను మాకన్నా ఎక్కువ మీరు గవర్నమెంట్ దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్తున్నందుకు మీ యజమాన్యాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో గతంలో ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు ఎమ్మెల్యే గారు కాకముందే మా దగ్గర ఇక్కడ శివాలయం వద్ద మినీ ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మినీ ఫంక్షన్ హాల్కు సుమారు 25 లక్షలతో స్టీలు, సిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి మా ప్రజలు కూడా అందరూ ఎమ్మెల్యే కాకముందే ఇన్ని విధాల ఎవరు చనిపోయినా, అదే పెళ్లి అనిపోయినా వారికి 5,000 ఆర్థిక సహాయం చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు శివాలయం దగ్గర వేసిన స్లాబ్కు 25 లక్షలతో 25 లక్షల వ్యయంతో ఆయన ఖర్చు చేసి ఆ స్లాబ్కు స్టీల్, సిమెంట్ అందించినందుకు ఈ ఎమ్మెల్యే కాకముందే ఎన్ని సేవలు చేస్తుండ అనేది మా ఊర్లో కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చి వారు 1 సైడ్ లెక్క ఎమ్మెల్యే గారికి ఆ రోజు అత్యధిక ఓట్లు వేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనునిత్యం చల్లూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని ఎమ్మెల్యే కాకముందు మాట ఇచ్చిన ఏ విధంగా అయితే మాట ఇచ్చిండో ఆ మాట కట్టుబడి ఉండుకుంటూ ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారి దృష్టికి సర్పంచ్ గారు కానీ మేము కానీ ఏ సమస్య తీసుకెళ్ళినా ఏది ఒకటి లేదనకుండా అడగగానే ఇస్తున్న మా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్యే గారికి కూడా మరీ ప్రత్యేక ధన్యవాదాలు మా ఊరు తరపున, మా ప్రజల తరపున తెలియజేస్తా ఉన్నాం. మెయిన్గా మేము ఎమ్మెల్యే గారు గెలవగానే మేము అడిగిన వెంటనే
మా దగ్గర నల్లాల బావి అనే తరతరాల నుంచి ఉన్నటువంటి నల్లాల బావి. ఆ నల్లాల బావికి అడగగానే 10 పోల్లు, 10 పోల్లకు వైరు, ట్రాన్స్ఫరం ఇమీడియట్ శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే గారు అడగగానే మేము ఆయన గెలిచిన వెంటనే ఒక్కొక్క పనిగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ విషయాల్లో కానీ ఏది అడిగినా లేదు అని అనకుండా ప్రతి సమస్య మేము అడగగానే ఇవ్వడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు మా ఊరికి అంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా ఊరికి సుమారు 1,10,10 వరకు తీసుకురావడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేలు గెలిచిన 10 సంవత్సరాలు టైంలో కూడా అంతవరకు వేయలేకపోయారు. మేము ఎమ్మెల్యే గారు గెలిచిన 2.5 సంవత్సరాల్లోనే 1,10,00,000 వరకు తీసుకురావడం జరిగింది. అదే ఒక మహిళా భవనం, మహిళలు ఇబ్బంది పడుతున్నారన్న మహిళా భవనం కావాలని అడగగానే మహిళా భవనం ఇవ్వడం జరిగింది. అదే విధంగా గత 20-25 సంవత్సరాల నుంచి రెంట్ పర్పస్ లో ఉంటున్న అంగన్వాడీ సెంటర్ కు పిల్లలకు ఆడుకోనికి గ్రౌండ్ లేదు, ఆ రెంట్ పర్పస్ లో నడుస్తున్నాయని అంగన్వాడీ అడగగానే అంగన్వాడీ శాంక్షన్ చేయడం జరిగింది. అదే గతంలో మనం చూడొచ్చు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఇంటి దగ్గరికి వెళ్తే నో ఎంట్రీ బోర్డు ఉంటుండే, సర్పంచులు కానీ నాయకులు కానీ ఎవరు వెళ్ళినా అపాయింట్మెంట్లు ఇవ్వకపోతుండే. సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు తను ఈనాడు ఆ ప్రజలను స్వాగతించడం, ఈ కార్యక్రమాలన్నీ చేయడం, చెప్పగానే సమస్యలపై స్పందించేటటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడం? ప్రతి సమస్య పైన చల్లూరు అంటే ఆయన విలేజ్ లాగా ఫీల్ అవుతూ, చల్లూరు నుంచి ఏ వ్యక్తి పోయినా, ఒక సర్పంచో ఉప సర్పంచో లేకపోతే వార్డు సభ్యులే కాదు, చల్లూరు నుంచి ఏ వ్యక్తి పోయినా సొంత కుటుంబ సభ్యుల లెక్క ఆహ్వానించి కూర్చొని మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న ఐలన్న. ఆయన ఒక నాయకుడిలాగా కాదు, ఒక సేవకుడిలాగా ఉంటుండు. ఆయన ఎప్పుడు కూడా సరే గేట్ల పైన పక్క నిలబెట్టుడు, ఆయనకు అపార్ట్మెంట్ ఇవ్వకూడదు అనేది ఉండదు. ఆయన మన ఇంట్లో పోయినట్టు ఆయన ఇంట్లోకి పోయి సమస్యలు చెప్పుకున్నంత స్వేచ్ఛ మాకు ఇచ్చిండు ఆయన. అందుకే మా ఊరు నుంచి మా ప్రజలు గాని మేము గాని కొనియాడేది మా అన్నలాగా భావిస్తాం, ఆయన కూడా తమ్ముళ్ళలాగా భావిస్తాడు. ఎవరు పోయినా అన్న, తమ్మి, అక్క, చెల్లె అనే విధంగానే ఉంటుంది తప్ప సార్ అనే పదాన్ని కూడా వాడనియాడు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలతో పోలిస్తే 2.5 సంవత్సరాల్లో ఎట్లా జరుగుతున్నాయి గ్రామ అభివృద్ధికి అయినా మీ అభిప్రాయం ఏంటి? చల్లూరు గ్రామంలో గత పాలకులు 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు కూడా మా చల్లూరు గ్రామం అభివృద్ధికి చాలా దూరంలో ఉండే. మరి బీర్ల ఐలన్న గారు ఎన్నికలలో భాగంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. అదే మాట ప్రకారము గ్రామానికి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా నీటి సమస్య ఉంటే దానికి ట్రాన్స్ఫార్మర్ కానీ, మహిళా భవనం కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా గ్రామం నుంచి ఎవరు పోయి అడిగినా కూడా వెంటనే లేదు అనకుండా ఇస్తున్నాడు. కాబట్టి గ్రామం మంచి అభివృద్ధి పదంలో వెళ్తున్నది. ఇక ముందు కూడా ఇలాంటి పథకాలు ఎన్నో ఇచ్చి గ్రామాన్ని వారి మాట ప్రకారం నిలబెడతారనే నమ్మకం మాకైతే ఉన్నది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బీర్ల ఐలన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీర్ల ఐలన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.